మీకు కాకాని తోట మొంగమూరి దేవదాస్ అయ్య గారు తెలుసుగా, కాకాని తోట స్వస్థత శాల. అయినా వివాహం చేసుకోకుండా స్త్రీని ముట్టకుండా 120 సంవత్సరాలు ఆచార్య బ్రహ్మచారిగా సువార్త చేసిన ధనుడు. స్తోత్రం స్తోత్రం. బైబిల్ ఏమన్నాడు తెలుసా? పౌలు వారు, నావలి స్త్రీని ముట్టుకుండుట పురుషునికి, ముట్టుకోకుండా ఉండటమే మేలైతే అసలు మాట్లాడకుండా ఉంటే ఎంత మేలు. కాబట్టి పెళ్ళైన వాళ్ళందరూ రేపటి భార్యలు తెగ మాట్లాడకాకండి, అదేనా? అది కాదు అసలు అర్థం. అది స్తోత్రం చెప్పండి. ఆయన కూడా ఏడ్చాడు దేవుని దగ్గర. నా పాపం అడ్డొస్తుందా, నా నేరం అడ్డొస్తుందా, నా దోషం అడ్డొస్తుందా, నీ దగ్గరికి నేను వస్తున్నాను, నన్ను త్రూసేస్తున్నావా ప్రభువా, నా సేవ ఎందుకు పెరగటల్లా? దేవదాస్ అయ్య గారు ప్రార్థన చేశాడంట, ప్రభువా నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు, నాకు కనబడు, అందరితో కనబడి మాట్లాడు. హలో ప్రభుతో ఇలా అన్నాడంట, అయ్యా నీ మహిమ నిమిత్తం, అపార్థం చేయకండి, పదార్థం తీయకండి, నీ మహిమ నిమిత్తం స్త్రీ సుఖాన్ని కూడా విడిచిపెట్టి నీ పాదాల దగ్గర నేను సమర్పించుకున్నానయ్యంటే దేవుడు అన్నాడంట, దేవదాస్ నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ సువార్త ప్రపంచాన్ని చుట్టుముట్టుద్ది. స్తోత్రం చెప్పండి. యవనస్తులారా దయచేసి గమనించండి, నీ నీతిగల జీవితం, నీ పవిత్రమైన జీవితం, నీ యథార్థమైన జీవితం, యవనస్తులారా దయచేసి గమనించండి, నీ దేవుని పట్ల ఈ శ్వాసం మనం పోయిన పాదది తెలుసా మీకు? ఎందుకు తెలుసా? అది కార్యకారి అయి ప్రపంచాన్ని కదుపుద్ది. స్తోత్రం. ఆయన కూడా ఇలా ఏడ్చాడంట, అయ్యా నేను ఈ సుఖానికి కూడా దూరంగా ఉన్నాను, నన్ను ఎందుకు విడిచిపెట్టావంటే ప్రభు అన్నాడంట, దేవదాస్ చూడు నీ సేవని ఇలా విస్తరింపచేస్తాను. ఇవాళ బైబిల్ మిషన్ అమెరికాలో ఉంది, బైబిల్ మిషన్ పక్క దేశంలో ఉంది, బైబిల్ మిషన్ పాశ్చాత్య దేశాల్లో ఉంది. నేను ఎందుకు చెప్తాను తెలిసి ఈ మాట? దేవుడిచ్చిన వాగ్దానం తప్పిపోదు. చెప్పాలా?